హే, ఏంటి? ఈ లెటర్ని చదివి చూస్తే ఇదేదో పెద్దవాళ్ళ విషయంలో అనిపిస్తోంది. ఈ పీటర్ ఎస్ కుమార్ని కలిసామంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకచ్చు. అసలు ఏం రాస్తుంది ఈ లెటర్లో? ఈ లెటర్ని చదివిన తర్వాత ఆ డివిడీలో జెనిఫర్కి సంబంధించిన విషయం ఏదో ఉందనిపిస్తోంది. నాకు తెలిసి ఈ సైబర్ క్రైమ్ ఆఫీసరే ఏదో చేస్తుండాలి. పాపం జెనిఫర్. గౌతమ్, నీకు జెనిఫర్ అంటే చాలా ఇష్టమా? కొంతమందితో స్నేహం చేస్తే నచ్చుతారు, కొంతమంది నచ్చితే స్నేహం చేస్తాం. కానీ జెనిఫర్ని చూడగానే స్నేహం చేయాలనిపిస్తుంది. జెనిఫర్ డాన్స్ను చూసి నేను స్నేహం చేశాను, కానీ తన వెనుకున్న ప్రాబ్లమ్స్ చూసి భయపడ్డాను. దాని గురించి తనతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడే తను చనిపోయిందన్న విషయం నన్ను కలిచివేసింది. ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పుడే శామ్ చనిపోయాడన్న వార్త నన్ను ఇంకా బాధపెట్టింది. జెనిఫర్, శామ్ వీళ్ళిద్దరి చావుకు లింక్ పెట్టి పోలీసులు నన్ను ఎందుకు వెంటాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ లెటర్ వల్లనైనా ఒక ముగింపు వస్తుందని ఆశిద్దాం. సరే, వెళ్దాం పదా. నాన్న, వీడే గౌతమ్, జెన్నిఫర్ బాయ్ ఫ్రెండ్. ఆ టీవీ షోలో డాన్స్ చేసిన కుర్రాడే కదా? అయ్యుండొచ్చు. తనకి జెన్నిఫర్కి ఇంతకు ముందే ఏవేవో గొడవలు జరిగాయి. తనే జెన్నిఫర్ని చంపడొచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఇంతవరకు అజ్ఞాతంలోనే ఉన్నాడు. చనిపోయిన శామ్ తనతో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ డివిడి గురించి శామ్ తనకి మెసేజ్ కూడా పెట్టాడు. సో నా క్రైమ్ టార్గెట్ వీడే. ఇదే పీటర్ ఎస్ కుమార్ ఇల్లు అనుకుంటా. ఎవరు లేరనుకుంటాను. అక్కడెవరో పెద్ద ఆయన ఉన్నట్టున్నారు. ఎక్కడ? హలో పెద్దాయనా, ఇటు ఇటు చూడండి. హలో, వస్తున్నారు. ఎవరు మీరా? ఏం కావాలా? పీటర్ గారిని కలవాలి. పీటర్ గారా? ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చారు. ఎవరిని చూడరు, మీరు ఎలాండి ఎలాండి. సరే, మమ్మల్ని రమ్మన్నారు. ఏందే, ఆయన రమ్మన్నారా? ఉండండి, నేను అడిగి వస్తాను. అయ్యా, మీరు రమ్మన్నారని చెప్పి ఎవరో ఇద్దరు వచ్చారండి. వాడంటే ఇంకా రాలేదు. ఉండు, వస్తారు.